వాళ్ళ కోసం ఇంకా టూ టీ బ్రేక్స్ అయ్యేటట్టు ఉంది ఇంకా. ఇందాక సంతానం మాట్లాడండి, ఇప్పుడు స్పాన్సర్ సంతానం మాట్లాడతాడు. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే నాయక రాజా. సో ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాం బుక్ చేయడానికి గణేషుని. సో ఇప్పుడు తార్నాకకి అయితే వచ్చినాం. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. సో గైస్ ఇప్పుడు మన వాళ్ళని అడిగేద్దాం. చెప్పు, ఇప్పుడైతే బుకింగ్ కోసం వెళ్తున్నాము. సో స్టార్ట్ అయినా ఇప్పుడు ఉన్నాం. మేము ఒక కాల్ బ్యాక్ సైడ్ మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళకి టైం పడుతుంది. మధ్యలో కొంచెం సేపు ఆగి లాస్ట్లో వెళ్ళి ఎట్లయినా కంపల్సరీ ఫైనల్గా బుక్ చేసి వస్తాం. ఈరోజు చెప్పరా విక్కీ, మరి మన వాళ్ళు ఏడున్నారు? మేమైతే ఇప్పుడు మలకారి నుంచి కార్మన్ ఘాట్ అయితే వచ్చేసినాము, కానీ మన వాళ్ళు ఇంకా మలకారికి స్టార్ట్ కూడా కాలే. సో గాయస్ ఇప్పుడైతే సో ఇప్పుడే బాలాపూర్కి వచ్చినాము. ఇక్కడ పెట్రోల్కి ఆగినాము. ఇక్కడ పెట్రోల్ అంటే ఓన్లీ పవర్ ఉందంట. అరే కొద్దిగా ఏదో ఒకటి. పెట్రోల్ అయితే వచ్చేస్తున్నాం. సో ఇప్పుడే టీ బ్రేక్ తీసుకుంటున్నాం అందరి కోసం ఆగి. అడనా టీ తాగాం. విక్కీ అలిసిపోయాడు. విక్కీ కోసం ఇంకో ఛాయ్ తీసుకున్నాం. బ్లాగ్ చేసి చెప్పరా విక్కీ, మరి ఏమంటావు, మన వాళ్ళు వస్తారా రారా? ఇంకెప్పుడు వస్తారో ఏమో. వాళ్ళ కోసం ఇంకా టూ టీ బ్రేక్స్ అయ్యేటట్టు ఉంది ఇంకా. వాళ్ళ కోసం ఆగి ఆగి. సునీల్ బాయ్, టీ ఎట్లుంది మళ్ళా? సెట్. సో గైస్ బుకింగ్ ఎట్లైనా క్లోజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం ఇక్కడనే. సో అన్నీ ప్లాన్ చేసుకొని వచ్చినాము, అడ్వాన్స్ అమౌంట్ తీసుకొని వచ్చినాము. కానీ తీరా వచ్చేసరికి వీళ్ళు బుకింగ్స్ క్లోజ్ అని చెప్పి ట్రై చేస్తున్నాం. లాస్ట్ మూమెంట్ ట్రై చేసి ఏదో ఒకటి చేసి ఫిక్స్ చేసి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. బుక్ అయితే చేస్తాం పక్కా. చలో చూద్దాం ఏమవుతుందో. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఎలా मूर्ति बना लो. अरे आप लोग इम्पोर्टेंट है ना, बनाते आप लोग. हमारे दिल में जगह भगवान स्पीड बॉक्स में देखो ना. अरे नफा ना रहने दो. సో గైస్ బుకింగ్ అయితే చేసేసినాం, ఫైనల్గా అయిపోయింది. చాలా రిక్వెస్ట్ చేసి ఒప్పించినాం, చెయ్యండి ఎట్లనని. మాదే లాస్ట్ బుకింగ్. సో శ్రవణ్ వచ్చేస్తుండు. చెప్పనా ఏమైంది? ఫైనలీ గణేష్ బుక్ చేసేసినాం. ఈసారి మల్కారిలో మన గణేష్ హైలైట్ అది రివీల్ అయితే ఇప్పుడు చేయం, ఆగమని రివీల్ చేస్తాము. హైలైట్ కాకపోతే ఇది నెక్స్ట్ టైం మల్కారి రాజు అనేది వేరే ఉంటుంది చూడండి. ఇది మాత్రం పక్కా రాసుకోండి. ఇది ఈరోజు డేట్ June 12th. గణేష్ హైలైట్ అవుతుంది అంటున్నా. September 14th రోజు చూసుకుందాం. రైట్, చలో మా గ్యాంగ్ ఉంది ఇంకా ముంగట. సో గైస్ ఈ హ్యాపీనెస్లా మన వాళ్ళు అందరిని అడిగేద్దాము. అందరూ ఎట్లా ఫీల్ అవుతున్నారో అని అడిగేద్దాం. చలో శివ బేటే శివ 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 చెప్పు. చూడు చెప్పరా ఎట్లుంది? సన్నా ఫైనల్లీ గణేష్ బుక్ అయింది. చెప్పండి ఒక్కొక్కటి ఫీలింగ్ ఏంది? ఈసారి మల్కాజ్గిరిలో ఆర్కే నగర్ రాజా హైలైట్ కాబోతుంది. June 12th రోజు చెప్తున్నా. September 14th రోజు చూసుకుందాం. ఆగమన్ డేట్ చెప్తా. ఆ రోజు రివీల్ అవుతుంది. ఆ రోజు నేను చెప్పింది 100% రాంగ్ అంటే నెక్స్ట్ టైం మేము గణేషే పెట్టాం. ఇది
అంటే ఈసారి రచ్చరంబోలా. ఈసారి ఫోకస్ ఓన్లీ గణేష్ మీద పెట్టినాం. ఎవ్రీ టైం వేరే దాని మీద పెడతాం కానీ సార్ ఫోకస్ గణేష్ మీద. ఈసారి హైలైట్ మొత్తం ఆర్కే నగర్ కాదు, మల్కాజ్గిరి హైలైట్ ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇది రాసి పెట్టుకోండి. రంబోలే ఈసారి. చాలా బాగుంది. అనుకున్న వినాయకుడిని ఫైనల్లీ బుక్ చేసినాం. బిహార్ రాజు వచ్చిండు. రాజ్ బిహారీ బిహార్ కా షేర్. కొంచెం ఏమైంది, ఫైనల్ గా గణేశుడు అయితే బుక్ అయిపోయింది. ఇంకా మొత్తం ఇప్పుడు ఒకవేళ మంచిగా సక్సెస్ కాకపోతే ఈయన పేరు మార్చేస్తాం. ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తీసేస్తాం. ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తీసేస్తాము. ఫస్ట్ టైం ఆర్కే నగర్ లో ఒక మంచి నెక్స్ట్ లెవెల్ ఆర్కే నగర్ కా రాజు వచ్చేస్తుంది. స్టే ట్యూన్. ఈసారి వినాయకుని చూసినాక మ్యాడ్ అయిపోతారు అందరూ. సో వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం అంతే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరూ మన పేజ్ ని ఫాలో కావాలి. ఇట్టాడిదేదో అవుతుందని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు. గణేష్ అయితే బుక్ చేసినాం. ఈసారి అయితే చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నాం. అవుతుంది. ఆర్కే నగర్ రాజా ఫేమస్ అవుతుంది. మల్కాజ్గిరిలోనే పెద్దగా అవుతుంది ఈసారి. ఓకే. ఏం తినలే పొద్దున్న నుంచి లాస్ట్ కి గణేశుడు అయితే బుక్ అయింది. ఫైనల్ గా బుక్ అయిపోయింది ఆర్కే నగర్ కా రాజా. సో ఇంకా వెళ్ళిపోతున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇగో మా వాడైతే కాలు బాగాలేకపోయినా కూడా వినాయకుడు బుక్ చేయడానికి అయితే వచ్చేసిండు. అట్లుంటది బాయ్స్ డెడికేషన్. గణేష్ చతుర్థి వస్తే చెప్పురా రే, ఏమైంది చెప్పు. నువ్వు కాలు బాగాలేకపోయినా వినాయకుడు బుక్ చేయడానికి వచ్చినావు. డెడికేషన్ అట్లుంటది మనది. రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇగో మన 2 కార్లు వెనకాల ఉన్నాయి. స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. సంతు బాయ్. చలో శివ బేటీ. చలో ఇంకో కార్. లెట్స్ గో.